we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, హువావే తన కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ 6Sని ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ఎక్స్క్లూజివ్లీ మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఈరోజు మార్నింగ్ లాంచ్ చేశారు దీన్ని లాంచ్ ఈవెంట్ మొత్తం చూస్తే మనకి చాలా మాట్లాడారు ఫోన్ గురించి, చాలా ఫీచర్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వీడియో నేను మీకు దాని గురించి ఒకసారి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, హువావే హానర్ 6S గురించి. ఫస్ట్ మనం దీనిలో మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే ఉంది మీకు. దీనిలో మీకు 1080x1920 పిక్సెల్స్ ఉంటాయి టోటల్ పిక్సెల్స్. పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి మీకు 403 PPI. ఇది IPS LCD డిస్ప్లే, మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. అండ్ ఈ ఫోన్లో మీకు ఐ ప్రొటెక్షన్ మోడ్ ఉంటుంది. ఇది మీకు కళ్ళని కాపాడుతుందని చెప్తున్నారు. బ్లూ లైట్ ఫిల్టర్స్ ఇవన్నీ అది ఆఫ్ చేస్తుందని చెప్తున్నారు. అది చూడాలి అది ఎలా పనిచేస్తుందో. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లేలో మీరు ఏదైనా మూవీ చూస్తున్నా కానీ వీడియోస్ చూస్తున్నా కానీ ఇది మీరు ఏదైతే కండిషన్లో ఉన్నారంటే మీ అట్మాస్ఫియర్ కండిషన్ ఉంటుంది కదా, ఆ వాతావరణాన్ని బట్టి డిస్ప్లే బ్రైట్నెస్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇవి డిస్ప్లే విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మీకు డ్యూయల్ సిమ్ ఫోన్. డ్యూయల్ సిమ్ ఇది హైబ్రిడ్ స్లాట్. మీరు ఒకేసారి 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడలేరు. ఏదో ఒకటి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు దీన్ని 128 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి 3 GB ర్యామ్ 30 GB వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి మీకు 4 GB ర్యామ్ 64 GB వేరియంట్. అండ్ మీకు 2 సిమ్ స్లాట్లు వోల్టీకి సపోర్ట్ చేస్తాయి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు 3340 mAh బ్యాటరీ లభిస్తుంది, అంటే 3340 mAh బ్యాటరీ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా మీరు ఎంత హెవీ యూజ్ చేసినా 1.5 డే వరకు ఇది వస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్ మీకు ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నా లేదో చెప్పలేదు. ఈ ఫోన్ మాత్రం మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే, ప్రాసెసర్ వీళ్ళే తయారు చేశారు, హువావే తయారు చేసింది. దీని నేమ్ వచ్చేసరికి HiSilicon Kirin 655 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు ARM ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనిలో మీకు ARM కోర్సే ఉంటాయి. దీనిలో మీకు 8 కోర్స్ ఉంటాయి. ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. 8 కోర్లు మీకు ARM Cortex A53 కోర్సే. కాకపోతే వీళ్ళు 8 కోర్స్ని 4గా డివైడ్ చేశారు, 2 క్వాడ్ కోర్స్గా. ఫస్ట్ 4 కోర్స్ వచ్చేసరికి ARM Cortex A53నే. క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 2.1 GHz హైయెస్ట్ క్లాకింగ్ స్పీడ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ 4 కోర్స్ వచ్చేసరికి మీకు ఇవి కూడా ARM Cortex A53నే, కాకపోతే క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.7 GHzగా పెట్టారు. అండ్ ఈ ప్రాసెసర్ మీకు 16 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ చేశారు. ఇక్కడ మీకు 16 నానోమీటర్ టెక్నాలజీ కాబట్టి పవర్ కన్జంప్షన్ కొంచెం తక్కువే ఉంటుంది. మీకు ఈ నానోమీటర్ గురించి ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఈ 14 నానోమీటర్ ఏంది 28 నానోమీటర్ ఏంది. ఈ నానోమీటర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నానోమీటర్ టెక్నాలజీ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది ప్రాసెసర్స్ గురించి. ఈ 16 నానోమీటర్ టెక్నాలజీ బిల్డ్ అయింది కాబట్టి వీళ్ళు పవర్ కన్జంప్షన్ తక్కువ చేస్తుంది అని అంటున్నారు. కాకపోతే వాళ్ళు అనుకున్నట్లుగా మీది ఎంత హెవీ యూజ్ చేసినా 1.5 డేస్ అంటే రాదు. ఖచ్చితంగా మీరు హెవీ యూజ్ చేస్తే 1 డే అయితే ఇది లాస్ట్ అయిపోతుంది. అండ్ ఈ ప్రాసెసర్లో మీకు ఎటువంటి పవర్ఫుల్ కోర్స్ లేవు, అన్నీ మీకు ARM Cortex A53 కోర్సే ఉన్నాయి. ARM Cortex A53 కోర్స్ మీకు పవర్ఫుల్ కోర్స్ అయితే కావు. కాకపోతే క్లాకింగ్ స్పీడ్ చూస్తే కొంచెం ఓవర్ క్లాక్ చేశారు, 2.1 GHz పెట్టారు. కొంచెం హీట్ అనేది జనరేట్ అవ్వచ్చు. టెస్ట్ చేయాలి, ఒకసారి మనం గేమింగ్ టెస్ట్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఇది ఎంత హీట్ వరకు జనరేట్ చేస్తుందో. ఇది ఫ్రెండ్స్ ప్రాసెసర్ విషయానికి వస్తే. అండ్ దీనిలో మీకు Mali GPU లభిస్తుంది, Mali 830 MP2 GPU. ఇది గ్రాఫిక్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి, ప్రాసెసర్ అండ్ GPU సెట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది బ్యాక్ సైడ్ మీకు. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడారు. ఇది మీకు 0.3 సెకండ్స్లో మీకు ఫోన్ని అన్లాక్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ మీకు చాలా ఫంక్షనాలిటీకి యూజ్ అవుతుంది. మీరు నోటిఫికేషన్ సెంటర్ని కిందకి లాగడానికి, లేకపోతే సెల్ఫీస్ తీయడానికి, ఇట్లాంటి వాటికి మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో మీకు ఒక పిల్లలు ఉంటాయి కదా పెట్స్, వాటి ఫింగర్ని కూడా ఇది డిటెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. మీరు మీ పెట్స్ యొక్క ఫింగర్ ప్రింట్ కూడా మీరు దీనిలో రిజిస్టర్ చేసుకోవచ్చు హానర్ 6Sలో. వాటి ఫింగర్తో కూడా మీరు ఫోన్ని అన్లాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే తెలియదు. మీ పెట్స్ కూడా మీ ఫోన్ని యాక్సెస్ చేయొచ్చు, కాకపోతే అవి వాటి ఫింగర్ ప్రింట్ని మీ ఫోన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయానికి వస్తే. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు 3 వేరియంట్లు లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి గోల్డ్ కలర్, ఇంకోటి వచ్చేసరికి సిల్వర్ కలర్, ఇంకోటి వచ్చేసరికి గ్రే కలర్. ఇట్లా మీకు 3 వేరియంట్స్లో ఈ ఫోన్ లభిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుని దీనిలో మీకు వైఫై బ్రిడ్జ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మీరు వైఫైని ఒక 4 మెంబర్స్తో షేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వైఫై కనెక్షన్ ఉందనుకోండి, మీ యొక్క ఫోన్కే వైఫై యాక్సెస్ ఉందనుకోండి, మీ ఆ వైఫై కనెక్షన్ని
మీ ఏదైనా ఒక 4 మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో దాన్ని షేర్ చేయొచ్చు. సో ఇట్లా మీకు వైఫై బ్రిడ్జ్ అనే ఫంక్షనాలిటీ దీనిలో ఉంటుంది. అండ్ దీనిలో సెన్సార్స్ విషయానికి వస్తే మీకు యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, కంపాస్ సెన్సార్ ఉంది. సో జైరోస్కోప్ సెన్సార్ గురించి అక్కడ చెప్పలేదు, ప్లస్ జైరోస్కోప్ సెన్సార్ గురించి అక్కడ మనకి ఏ స్పెక్స్లో కూడా కనపడలేదు. సో దీనిలో జైరోస్కోప్ సెన్సార్ ఉందో లేదో తెలియదు. ఒకవేళ జైరోస్కోప్ సెన్సార్ లేకపోతే ఇది మీకు VR 360 డిగ్రీస్ వీడియోస్కి సపోర్ట్ చేయదు. సో దీనిలో జైరోస్కోప్ సెన్సార్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయాలి. సో జైరోస్కోప్ సెన్సార్ గురించి అయితే మనకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మీకు EMUI, సో వాళ్ళ కస్టమ్ UI మీద రన్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ మీకు 14 లోకల్ ఇండియన్ లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇది తెలుగు కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక ఫీచర్ ఉంది దీనిలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు మెయిన్ అండ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి కెమెరాస్. సో కెమెరాస్ గురించి వాళ్ళు లాంచ్ ఈవెంట్లో ఒక 1.5 అవర్ లాంచ్ ఈవెంట్ ఉంటే ఒక ½ అవర్ కెమెరా గురించే మాట్లాడారు. సో అంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు కెమెరా గురించి. సో కెమెరా చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు రెండు కెమెరాస్ ఉంటాయి, డ్యూయల్ కెమెరాస్. సో ఒకటి వచ్చేసరికి మీకు ప్రైమరీ కెమెరా, అది వచ్చేసరికి మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇంకోటి వచ్చేసరికి మీకు సెకండరీ కెమెరా, అది వచ్చేసరికి మీకు 2 మెగాపిక్సెల్ కెమెరా. సో ఈ సెకండరీ కెమెరా మీకు సేమ్ కూల్ప్యాడ్ కూల్1 డియోలో ఏం చేస్తుంది, ఇది కూడా అదే చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్, బొకే ఎఫెక్ట్స్ కోసం మీరు దీన్ని యూస్ చేయొచ్చు సెకండరీ కెమెరాని. సో ప్రైమరీ కెమెరా సార్ మీకు 12 మెగాపిక్సెల్ ఉంది. సో ఇక్కడ మీకు అపరేచర్ వైడ్ రేంజ్ ఉంటుంది, అంటే మీరు f0.9 నుంచి f16 వరకు మీరు అపరేచర్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇది వైడ్ యాంగిల్ అపరేచర్తో వస్తుంది మీ కెమెరా. సో మీరు ఫోటో తీసిన తర్వాత కూడా మీరు ఆ బొకే ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సో ఫోటో తీసిన తర్వాత కూడా మీరు బొకే ఎఫెక్ట్స్ని చేసుకోవచ్చు. మళ్ళీ ఫోటో తీయక ముందు కూడా మీరు బొకే ఎఫెక్ట్స్ని చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫీచర్ ఉంది దీనిలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు నైట్ షాట్ ఉంది. నైట్ షాట్ అంటే మీకు నైట్ కండిషన్స్లో మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు మీరు. అండ్ ఇంకో ఫీచర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు, స్ప్లాష్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి. సో ఇదేం చేస్తుందంటే మీరు ఫోటో తీసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఫోటో తీస్తారు. సో ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు అనుకోండి, నేను ఒక్కటి కలర్లో ఉంటాను, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఫీచర్ ఉందన్నమాట దానికి స్ప్లాష్ ఫోటోగ్రఫీ అని పేరు పెట్టారు. అండ్ దీనిలో మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా, కాకపోతే దీనిలో పిక్సెల్ సైజ్ వచ్చేసరికి మీకు పెంచారు. సో 1.25 మైక్రాన్ పిక్సెల్ సైజ్ వచ్చేసరికి. సో మీరు తీసుకుంటే ప్రీవియస్ హానర్ ఫోన్స్ అన్ని మనకి హానర్ 5X ఇట్లాంటివి తీసుకుంటే పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1 మైక్రాన్ ఉండేది, ఇప్పుడు వాళ్ళు 25% పెంచారు. సో ఇప్పుడు మీకు ఈ ఫోన్లో 1.25 మైక్రాన్ ఉంటుంది పిక్సెల్ సైజ్. సేమ్ రెడ్మీ నోట్ 4లో కూడా మీకు సేమ్ పిక్సెల్ సైజ్ ఉంటుంది, 1.25 మైక్రాన్. సో పిక్సెల్ సైజ్ పెరిగితే మీకు మెగాపిక్సెల్ తగ్గుతుంది. సో మీరు ఇక్కడ మాత్రం మిస్జడ్జ్ అవ్వకండి. మీకు వేరే ఫోన్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఈ ఫోన్లో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉందని చెప్పేసి మీరు అట్లా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఫోటో తీసినా కానీ దీని అంత క్లారిటీ రాదు, ఎందుకంటే మీకు పిక్సెల్ సైజ్ ఇంపార్టెంట్. పిక్సెల్ సైజ్ కానీ మీకు పెరిగిందంటే అది ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయగలదు. సో మీకు పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో మీరు ఇక్కడ మిస్చేంజ్ అవ్వకండి, ఎప్పుడు మెగాపిక్సెల్ ఇక్కడ మ్యాటర్ కాదు. సో మెగాపిక్సెల్ తక్కువ ఉన్నా కానీ పిక్సెల్ సైజ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మనకి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ సెన్సార్ వచ్చేసరికి మీకు సోనీ సెన్సార్ ఉంది దీనిలో. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే, సో బ్యాక్ సైడ్ కెమెరా దీనికి మేజర్ సెల్లింగ్ పాయింట్. సో కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో మనం చూడాలి. అండ్ ఫ్రంట్ విషయానికి వస్తే మీకు ఫ్రంట్ వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీని గురించి ఎక్కువ వాళ్ళు మాట్లాడలేదు. సో మీరు దీన్ని సెల్ఫీలు తీసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. మీరు 2 కెమెరాస్ యూస్ చేసి మీరు ఫుల్ హెచ్డీ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అంటే 1080p వరకు మీరు ఫుల్ హెచ్డీ వీడియోస్ ఈ 2 కెమెరాస్ యూస్ చేసుకొని రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కెమెరాస్ విషయానికి వస్తే. సో టోటల్గా ఇవి దీని స్పెక్స్. సో దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 3GB ర్యామ్ 30GB మోడల్ వచ్చేసరికి ప్రైస్ 12,999గా పెట్టారు. అండ్ ఇంకో వేరియంట్ ఉంది 4GB ర్యామ్ 64GB వేరియంట్, దీని ప్రైస్ వచ్చేసరికి 15,999గా పెట్టారు. సో ఆల్మోస్ట్ 3,000 డిఫరెన్స్ రెండింటికి. సో ప్రజెంట్ అయితే 3GB ర్యామ్ 30GB వేరియంట్ మాత్రం సేల్కి వస్తుంది. 4GB 60GB ర్యామ్ అయితే సేల్లో పెట్టలేదు. సో ఈ 3GB ర్యామ్ 30GB వేరియంట్ మీరు కొనాలనుకుంటే అమెజాన్లో మీరు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. సో ఆ లింక్ ద్వారా మీరు లోపలికి వెళ్తే అక్కడ మీకు రిజిస్టర్ అని ఉంటుంది. సో మీరు రిజిస్టర్ చేసుకుంటే February 2nd రోజు సేల్ ఉంది మధ్యాహ్నం 2 గంటలకి. సో February 2nd మధ్యాహ్నం 2 గంటల మీరు సేల్లో పార్టిసిపేట్ చేసి Honor 6S 3GB ర్యామ్ 30GB వేరియంట్ 12,999 రూపాయలకి కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్స్ చూసుకుంటే Honor 6S మీద. సో Honor అనేది మంచి బ్రాండ్. సో ఫోన్స్ అయితే బాగానే తయారు చేస్తుంది. కాకపోతే ప్రైజ్ విషయానికి వస్తే మీకు ఇక్కడ రెడ్మీ నోట్ 4 దీనికి మంచి కాంపిటీషన్ ఉంది. కాకపోతే దీని ప్రాసెసర్ గేమింగ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఒకవేళ దీని ప్రాసెసర్ గేమింగ్లో బాగా పర్ఫామ్ చేస్తే కెమెరాస్
రెడ్మీ నోట్ 4 కంటే బెటర్గా ఉంటే సో ఖచ్చితంగా మనం హానర్ 6s మీద ఒక లుక్ వేయచ్చు. ఎందుకంటే కెమెరాస్ దీనిలో బాగుంటాయి నేను అనుకుంటున్నాను. ఒకసారి వచ్చిన తర్వాత టెస్ట్ చేయాలి. ఖచ్చితంగా నేను హానర్ 6s అయితే కొంటాను. కొన్న తర్వాత నేను నా ఫుల్ రివ్యూ మీకు ప్రొడ్యూస్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రెడ్మీ నోట్ 4 ఆర్డర్ పెట్టాను. అది రేపో ఎల్లుండో నాకు వస్తుంది. సో అది వస్తే నేను మీకు అన్బాక్స్ వీడియో ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ నా ఒపీనియన్ హానర్ 6s మీద. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియోని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను అండ్ మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.